ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఇక రేవంత్ పాలనలో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అరిగోసపడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించినా అందులో గింజ ధాన్యాన్ని కూడా కొనడం లేదు. ఖమ్మం జిల్లాలో 20 రోజులు అవుతున్నా కొనుగోలు ప్రారంభం కాలేదని రైతులు మండిపడుతున్నారు. మరోవైపు వర్షానికి ధాన్యం తడిస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. వైరా నియోజకవర్గంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను అట్టహాసంగా ప్రారంభించిన కొనుగోలులో మాత్రం జాప్యం చేస్తోంది. ప్రజాప్రతినిధులు, నాయకులు రిబ్బన్ కటింగ్ చేస్తూ హడావుడి సృష్టిస్తున్నారు తప్ప రైతన్న గోడును ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక గింజ ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో సకాలంలో జరిగిన కొనుగోళ్లు ఇప్పుడు ఎందుకు జరగడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణలో జాప్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే చేతికందిన ధాన్యం ఒక్క వర్షం పడితే తడిసి ముద్దవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 10 ఎకరాలు కాసుకొచ్చి మార్కెట్లో పోతే కొంటలేదని ఇక్కడ అధికారులు ఎవరూ రావట్లేదు. ఒకళ్ళు ద్వారా వచ్చి ఒడ్లు కొనరని ఏవో చెప్పింది. మరి ఏవో గారు ఒడ్లు కొనరని చెప్పినప్పుడు అసలు ఆ రైతులకి ఆ విత్తనాలు ఇప్పకూడదు కదా. మరి మనం కొట్లల్లోకి విత్తనాలు వచ్చినాయని మంచి విత్తనం అని తీసుకొచ్చి పెట్టుకున్నాం. పంట పండి మార్కెట్లో పోసాక ఒడ్లు కొనాలంటే మేము పచ్చి అమ్మాలంటే 1200 కొనే దిక్కుకోలేదు. అది వీళ్ళు గవర్నమెంట్ కొనుగోలు కేంద్రం లేదు, వాళ్ళు బయట దళారీలు వచ్చి వాళ్ళు ఇట్లా వచ్చినట్టు అడుగుతున్నారు. అట్లానే కొనరాని మేము కాటాలు పడుతుంటే అవి ఎండబెట్టిన నెల రోజుల ముందు వచ్చిన వడ్లేమో 30 కేజీలు 35 కేజీలు వస్తున్నాయి. 10 శాతమే వస్తుంది, శాతం మీకు ఇట్లా రైతు ఆగమైంది. ఆ శాతం మళ్ళీ 7 కేజీలన్నర కటింగ్ అంటున్నారు. ఈ 7 కేజీలన్నర 15 కేజీలు అటు కటింగ్ పోతే ఇంకా రైతు లేదండి. ఖమ్మం జిల్లాలో 305 కొనుగోలు కేంద్రాల ద్వారా 2.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో వైరా మండలంలోని దాచాపురం గ్రామంలో ఈ నెల 8న వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ కొనుగోలు కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. 20 రోజులు గడిచినా అక్కడ ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదు. నియోజకవర్గ పరిధిలోని సిరిపురం, పూసలపాడు, పుణ్యపురం గ్రామాలతో పాటు కొనిజర్ల, ఏనుకూరు మండలాల్లో ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనడం లేదని రైతులు చెబుతున్నారు. దీంతో ప్రైవేటు వ్యాపారులు 1200 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం కొనుగోళ్లను ప్రారంభించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఇబ్బందులు పెడుతున్నారు రైతుల్ని. ఈ ఇబ్బందులకు పడలేక రైతులు 1200 రూపాయలకి దారుణంగా రైతు 80% రైతులు అమ్ముకుంటున్నారు. 15,000 నష్టం అయితే అమ్ముకుంటే, అదే గవర్నమెంట్ కొంటే సొమ్ములు అయితే రైతులకి అనుకుంటే గవర్నమెంట్ కొనే పరిస్థితి లేదు. ఈ ఇబ్బందులు పడలేక రైతులు 1200 రూపాయలకు అమ్ముకుంటున్నారు 80% రైతులు. గవర్నమెంట్ స్పందించి మార్కెట్లో వడ్లను కొనుగోలు చేయాలని వెంటనే కొనుగోలు చేస్తేనే తప్ప రైతులు ఇబ్బందులు తీరే పరిస్థితి లేదు. కేంద్రాలకు ధాన్యం తెచ్చి రోజులవుతున్నా కాంటా చేయకపోవడంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. కేంద్రాల నిర్వహణ చూసే వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. అధికారులు, మిల్లర్లు, దళారులు, నాయకులు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని వాపోతున్నారు. ధాన్యం కొనడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని ధాన్యాన్ని కొనుగోలు చేయడాన్ని వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.